మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భూమి ఎలా ఆరంభమైందో సులభంగా చెప్పుకుంటే ఇలా. 1. విశ్వం ఆరంభం బిగ్ బ్యాంగ్. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం బిగ్ బ్యాంగ్తో మొదలైంది. ఆ తర్వాత నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. 2. సౌరమండలం ఏర్పాటైంది. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం గ్యాస్, ధూళితో కూడిన ఒక పెద్ద మేఘం సోలర్ నెబ్యులర్ గురుత్వాకర్షణ వల్ల కుదించుకుంది. మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. చుట్టూ మిగిలిన ధూళి, రాళ్లు తిరుగుతూ గ్రహాలుగా మారాయి. 3. భూమి జననం. ఆ ధూళి, రాళ్లు పరస్పరం ఢీకొంటూ క్రమంగా కలిసిపోయి భూమి ఏర్పడింది. ఈ ప్రక్రియను అక్రీషన్ అంటారు. ఆ మొదటి భూమి చాలా వేడిగా ఉండేది, లావాతో నిండి ఉండేది. 4. భూమి చల్లబడటం మరియు సముద్రాలు. కాలక్రమంలో భూమి చల్లబడింది, వర్షాలు పడి, నీరు చేరి, సముద్రాలు ఏర్పడ్డాయి. 5. జీవం ఆరంభం. సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో చిన్న సూక్ష్మజీవులు పుట్టాయి. అవి క్రమంగా అభివృద్ధి చెందుతూ మొక్కలు, జంతువులు, చివరికి మనుషులు వచ్చారు. సారాంశం: భూమి వయస్సు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు. భూమి యాదృచ్ఛికంగా కాదు, ప్రకృతి నియమాల ప్రకారం ఏర్పడింది. దీర్ఘకాల మార్పుల ఫలితమే మన జీవితం. మరింత లోతుగా గానీ చెప్పాలంటే చెప్పండి.